జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. ప్రతి దేశం మా దేశానికి రమ్మని ఇన్వైట్ చేస్తూ ఒక్కొక్క మాన్యుమెంట్ మనకు చూపిస్తుంది. ఏంటి అంటే ఆ దేశానికి కొన్ని గౌరవప్రదమైన కొన్ని గుర్తులో కొన్ని కట్టడాలు ఉంటాయి కదా, అవి చూపిస్తాయి. అమెరికా ఏం చూపిస్తుంది? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూపిస్తుంది. మరి దుబాయ్కి వెళ్తే ఏం చూపిస్తారు? బుర్జ్ ఖలీఫా అని సముద్రంలో ఒక కట్టడం కట్టారంట, అది చూపిస్తారు. అలాగే ఇంకో దేశం ఏదో లీనింగ్ టవర్ ఆఫ్ పిజా అని అదేదో చూపిస్తుంది. ఇంకో దేశం ఈఫిల్ టవర్ చూపిస్తుంది. మరి భారతదేశం ఏం చూపిస్తుందండి? దౌర్భాగ్యం ఏంటంటే తాజ్మహల్ అనే సమాధిని చూపిస్తుంది. ఇంకా దీన్ని 7 వింతల్లో కలిపేశారు. ఎంత దురదృష్టమో ఆలోచించండి. హిందువులారా, ఇప్పటికైనా మేల్కొనండి. భావి తరాలకు ఆలోచన రావాలి అంటే, మన దేశ గొప్పతనం, మన సనాతన ధర్మం గొప్పతనం చెప్పాలంటే ఏం చెప్పాలి? నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. ఇది భారతదేశం. భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ధర్మం అనే పదంతోనే ప్రారంభమవుతుంది. అది ఆ శ్లోకం ఒక్కసారి విందాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. అలాగే చివరి అక్షరం మమతో ముగుస్తుంది. అది ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. మమ అనే అక్షరంతో అయిపోతుంది. అంటే ఇందులో మమ అనే దానికి అహంకారం అనేది నశించిపోవాలని నేను కూడా చాలా క్లుప్తంగా చెప్తున్నాను. నశించిపోవాలి అంటే భగవద్గీత చదివితే నేను అనే అహంకారం నశిస్తుంది. నా శరీరం కేవలం భగవంతుని ఆజ్ఞ అనుసరిస్తూ మాత్రమే నేను జీవించాలనే జ్ఞానం వస్తుంది. ఇది భగవద్గీత మొత్తం సంక్షిప్త సారాంశం. భగవద్గీతలో ముఖ్యంగా 4 పాత్రలు ఉంటాయండి. ధృతరాష్ట్రుడు, సంజయుడు, శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు. యుద్ధరంగంలో భీష్మాచార్యుడు పడిపోయాడు, అంపశయమైన పైన ఉన్నాడని సంజయుడి ద్వారా విన్న ధృతరాష్ట్రుడు అవాక్కైపోయి అసలు ఏం జరిగింది, భీష్మాచార్యుడు పడిపోవడం ఏంటి అని ఆయన అడిగిన ప్రశ్నకు సంజయుడి ద్వారా సమాజానికి అందిన భగవంతుడి గీత భగవద్గీత. ధృతరాష్ట్రుడి భార్య గాంధారి, పాండురాజు భార్యలు కుంతి, మాద్రి. వీరికి గాంధారికి పుట్టిన పుత్రులను మనం కౌరవులు అంటాము, పాండురాజు పుత్రులు పాండవులు అంటాం. మరి తమ్ముడి పిల్లలు కూడా నా పిల్లలే కదా అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ధృతరాష్ట్రుడు ఏమని అడిగాడంటే సంజయుణ్ణి, సంజయ, యుద్ధంలో ఏం జరిగింది? నా పుత్రులు పాండుపుత్రుల పరిస్థితి ఏంటి? ఒక్కటి ఆలోచించండి. నా పుత్రులు పాండుపుత్రులు అంటే నా పిల్లలు పరాయవాడి పిల్లలు, అంతే కదా అనే అహంకారంతో, స్వార్థంతో ఆయన ప్రశ్న అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న ఇంత భగవద్గీతకు దారి తీసింది. కానీ అతని అహంకారానికి, స్వార్థానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందనేదే మహాభారతం కదా. ఇదంతా మనకు మహాభారతం తెలుపుతుంది. ఈ మహాభారతంలో, మహాభారత యుద్ధంలో జరిగిన శ్రీకృష్ణార్జున సంవాదమే లోకానికి అందిన పరమ పవిత్రమైన గీత భగవద్గీత. సర్వజనామోదయోగ్యంగా నీ జీవితం అంటే నీ శరీరం, మనస్సు ఒక్కటై ధర్మాన్ని ఆచరిస్తూ ముక్తిని పొందడమే భగవద్గీత సారాంశం. ఇది ఒక్క మతానికి సంబంధించింది కాదండి. కుల, వర్ణ, వర్గ, జాతి భేదాలు లేకుండా సమస్త మానవాళి ఆచరించాల్సిన ధర్మాన్ని సాక్షాత్తు భగవంతుడే అర్జునుణ్ణి సాధనంగా చేసుకుని సమస్త విశ్వానికి అందించిన బోధనే భగవద్గీత. 5,000 సంవత్సరాల క్రిందట ఏ మతాలు లేని ప్రపంచంలో సమస్త మానవాళి కోసము దైవం చేసిన ఉపదేశమే మన మానవ జీవన గీత భగవద్గీత. భగవద్గీతలో ప్రతి శ్లోకం మంత్రతుల్యం. 18 రోజుల పాటు యుద్ధరంగంలో ఏం జరిగింది అనే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించకపోతే ప్రపంచానికి భగవద్గీత అందేది కాదు. ధర్మ మార్గంలో మనిషి జీవితం నడవాలన్న స్ఫూర్తి మనకు ఉండేది కాదు. అలాగే ఇది పరమాత్మ బోధించాడు కాబట్టి భగవద్గీత మంత్రమయ్యింది. ప్రతి శ్లోకం మంత్రతుల్యమైంది. అదే మామూలు మనిషి అయితే కేవలం మాట అయ్యేది. కాబట్టి భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని అర్థంతో సహా పారాయణ చేసి ఆచరిస్తేనే ఈ జన్మ ఎత్తినందుకు లౌకికమైన సుఖాలే కాకుండా చివరికి మోక్షాన్ని పొందగలుగుతాం. అంత గొప్ప గ్రంథం మన భగవద్గీత. మరొక్కసారి విన్నవించుకుంటున్నాను భారతీయులారా, 5,000 సంవత్సరాల క్రితము మతాలేవి ఆవిర్భవించిన కాలంలో ప్రపంచం మొత్తం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకొని దేశ
కాల జాత్యాదులకు అతీతంగా సమస్త మానవాళికి శ్రీకృష్ణ పరమాత్మ అందించిన జ్ఞానోపదేశమే భగవద్గీత. భారతదేశంపై సనాతన ధర్మంపై ఎంతోమంది దుండకులు దాడులు చేసిన మన ధర్మం అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా రక్షింపబడుతుంది. ఎందుకంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు, రామానుజుల వారు, రమణ మహర్షి, ఒక స్వామి వివేకానంద, ఒక రామకృష్ణ పరమహంస, ఇలా ఎంతోమంది మహానుభావుల పాదస్పర్శతో పులకితమైన నేల మన భారతదేశం. ఈ నేలపైన సాక్షాత్తు భగవంతుడు నడియాడిన నేల. ఎన్నో గొప్ప గ్రంథాలు మానవులు రచించినవైతే ఒక్క భగవద్గీత మాత్రం భగవంతుడి ముఖపద్మం నుండి వెలువడిన పరమోత్కృష్టమైన ఉపదేశ గీత భగవద్గీత. సమస్త జీవరాశులలో లేని ఒక ఆలోచన అనే వరాన్ని భగవంతుడు మనకిస్తే పనికి మాలిన వ్యామోహాలతో, అధర్మంతో, అబద్ధాలతో కుటుంబం పట్ల, సమాజం పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తే ఎలాంటి శిక్ష పడుతుంది? అదే ధర్మంగా బ్రతికితే మనిషి జీవితం ఎంత ఉన్నతంగా ఉంటుంది అని భగవంతుడు మనకు బోధిస్తే మనం దేనిని పాటించకుండా స్వార్థంతో, అబద్ధాలతో, అన్యాయాలతో అక్రమంగా జీవనం సాగిస్తున్నాము. రామాయణంలో శ్రీరామచంద్రుడు తల్లిదండ్రుల పట్ల, అన్నదమ్ముల పట్ల, రాజ్య ప్రజల పట్ల ఎంత ధర్మం ఆచరించి మనకు చూపించినా మనకు అర్థం కావడం లేదు. మంచితనం ముసులో బ్రతికితే అంతకన్నా హీనము, నీచము లేదు. అందుకే మరల శ్రీకృష్ణ పరమాత్మగా దైవం భూమిపైన అవతరించి ధర్మం గురించి నేనే దైవం, నేను చెప్పిందే వేదం అనే పరమాత్ముడు స్వయంగా బోధించి సమస్త మానవాళికి అందించిన భగవంతుడి గీత భగవద్గీత. తప్పకుండా దేశం పట్ల, ధర్మం పట్ల, కుటుంబం పట్ల నిజమైన గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ భగవద్గీతలోని 700 శ్లోకాలు అర్థంతో సహా చదివి మీరు ఆచరిస్తూ మీ పిల్లలకు నేర్పించి వాళ్ళ ఉన్నతికి మీరు కారణమైతేనే భారతీయులుగా, హిందువులుగా ఈ మనిషి జన్మకు ఒక అర్థం, పరమార్థం అవుతుంది. నేను కూడా ఈ నేలపైన భగవంతుడు మనిషిగా నాకు జన్మ ఇచ్చినందుకు, నాకు కాస్త అక్షర జ్ఞానం కలగడానికి కారణమైన నా తల్లిదండ్రులకు, ఈ వాక్కును ప్రసాదించిన జగన్మాతకు, నా తపనను ప్రపంచానికి అందిస్తున్న నా భర్తకు ఈ వీడియో అంకితం చేస్తూ ఇంటింటా భగవద్గీత పారాయణం చేయాలని మనస్ఫూర్తిగా ఈ జాతిని వేడుకుంటున్నాను. లేదు ఇలాగే బ్రతుకుతాం, అబద్ధాలతో, మోసాలతో, మంచితనం ముసుగుతో బ్రతుకుతాం అనంటే ఈ కర్మ మనల్ని జన్మలు వెంటాడుతుంది. కాబట్టి ఈ జన్మనే చరితార్థం చేసుకుందాం, అహంకారాన్ని వదిలేద్దాం. అడవి మనుషుల్లా కాకుండా సంస్కారవంతమైన మనుషులుగా బ్రతికి మోక్షాన్ని పొందాలంటే ఒకే ఒక్క దారి భగవద్గీత పారాయణం. శ్రీదేవి సిరుల్లో భగవద్గీతలోని 700 శ్లోకాలు అర్థంతో సహా 70 పార్ట్స్గా చేయాలి అని అనుకుంటున్నాము. అందరికీ సులభం కావాలన్న సంకల్పంతో ఈ పారాయణ మహాయజ్ఞానికి భగవంతుడి సంకల్పంతో శ్రీకారం చుట్టాము. ఎందుకంటే నా ఈ స్ఫూర్తికి కారణం 9 సంవత్సరాలు కఠోర దీక్షతో శ్రమించి భగవద్గీతలోని 700 శ్లోకాలు పారాయణ చేసి ఇప్పటికీ దేశ విదేశాలలో భగవద్గీత గొప్పతనాన్ని చాటుతున్న గురువుగారు గంగాధర శాస్త్రి గారి పాదపద్మములకు ప్రణమిలుతూ భావి తరాలకు నా పారాయణ ఒక స్ఫూర్తి కావాలి, ప్రతి ఒక్కరూ అసూయ ద్వేషాలు వదిలి ఆనందంగా భక్తి మార్గంలో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీదేవి.